అందరు షాపింగ్ భోగి ముందు రోజైతే అవుతుంది, కానీ మాదైతే భోగి రోజు అయింది. సో మాకైతే భోగి లేదు కాబట్టి ఇంకా ఆ రోజు ఖాళీ కాబట్టి మేమైతే షాపింగ్కి అయితే వెళ్ళాము. అక్కడికి వెళ్ళేసరికి అయితే సుగుణ ఫ్యాషన్ మాల్ అయితే ఫుల్ జనాలండి. చాలా షాపులు తిరిగాను. నాకు ఇంకా ఏ డ్రెస్సులు అయితే నచ్చలేదు. 3 పీసెస్ డ్రెస్ అయితే తీసుకుందామని డైలీ వేర్కి. సో దాని గురించి అయితే అన్నీ వెతికాము. ఆఫర్ పెట్టాడు 1000కి టూ డ్రెస్సెస్ అని. ఇంకా దాంట్లో అయితే పడ్డానండి. నాకైతే కొంచెం కలరు లైట్ కలర్స్ అంటే చాలా ఇష్టం. అందువల్ల నేను ఈ డ్రెస్సులు అయితే వేసుకోవడానికి కూడా చాలా సింపుల్గా భలే ఉంటాయండి. ఇంకా నేను ఇలాంటిదే ఇంకో మోడల్ ఏదైనా ఉంటే చూపించండి, లేదంటే సేమ్ అయినా చూపించండి అనేది చెప్పాను. వాళ్ళైతే ఇంకా వెతుకుతున్నారు ఏ కలర్ ఉన్నాయా లేవా అని. చాలా వరకు ఆఫర్స్ అయితే అయిపోయాయి. నేను చేసే షాపింగ్కి మా బావగారు అయితే ఇంకా దూరంగా వెళ్ళిపోయారు. ఈ జనాలు జడిసి అయితే విసిగిపోయి అయితే దూరంగా వెళ్ళిపోయారండి. ఇంకా దాని తర్వాత కూడా ఇది కూడా సేమ్ ఆ కలరే. మా హస్బెండ్ అన్నారు సేమ్ ఒకేలా ఉన్నాయి తీసుకో, ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా బాగుంటాయి అని చెప్పారు. దాని తర్వాత అయితే చెప్పుల షాప్కి అయితే వెళ్ళామండి. కానీ ఒక్క చెప్పులు అయితే నాకైతే కుదరలేదు, ఎందుకంటే నా కాలు కూడా కొంచెం అందమైంది అయితే కాదు. ఇంకా మా హస్బెండ్ నచ్చింది నాకు నచ్చేది కాదు, నాకు నచ్చింది మా హస్బెండ్ నచ్చేది కాదు. ఇంక ఈ తలనొప్పి లేదని బయటకు అయితే వచ్చేసాము. ఇంకా మీకు ఈ వీడియోలో చూపించాను కదా సన్ రైజ్ రెస్టారెంట్ అని. సో అక్కడికైతే స్నాక్స్ అయితే తినడానికి అయితే వెళ్ళిపోయాం. చిల్లీ చికెన్ అయితే ఆర్డర్ చేస్తే అది తినేసి అయితే ఇంటికి అయితే వెళ్ళిపోయాం. ఓకే అండి, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.